చివరికి అర్ధరాత్రి హడావిడిగా మోదీ వీడియో రిలీజ్ చేయాల్సిన కండిషన్లోకి వచ్చారు. ఖచ్చితంగా ఇక మీదట కేంద్రం నుంచి వచ్చే ప్రతి నిర్ణయం కూడా విద్యార్థుల్ని బ్రతిమలాడుకున్నట్టే ఉంటుంది. బీజేపీ ఐటీ సెల్ కూడా తన జోరు తగ్గిస్తుంది. మెల్లగా మేము కూడా లీకేజీలకు వ్యతిరేకమే, మేము కూడా విద్యార్థులతో పాటే ఉన్నాము అని చెప్పి పాజిటివ్ నెరేటివ్లోకి వచ్చేసే అవకాశం ఉంటుంది. కావాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ట్రోల్ పేజెస్ అన్నీ కూడా జాగ్రత్తగా గమనించండి. ఈ దేశంలో రాజకీయ పార్టీలు సాధించలేని ఈరోజు విద్యార్థులు సాధించి చూపిస్తున్నారు. ఏ స్థాయిలో అవినీతి బయటకు వచ్చినా, ఏ స్థాయిలో ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలు బయటకు వచ్చినా, ఏ స్థాయిలో ధరలు పెరిగిపోయినా రాజకీయ పార్టీలు కేంద్రాన్ని ఏమీ చేయలేకపోయారు. కేంద్రాన్ని దిగి వచ్చేలాగా చేయలేకపోయారు. ఈ దేశమంతా అన్ని పార్టీలు కూడా ఒక్కసారిగా ఇప్పుడు విద్యార్థి పక్షపాతులుగా మారిపోయాయి. రోడ్ల మీదకి విద్యార్థులకు మేము మద్దతుగా వస్తాము అని చెప్పి పెద్ద పెద్ద సభలు, సమావేశాలు, ధర్నాల్ని రాజకీయ పార్టీలు ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఇది ఒక మంచి మార్పు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జ్కి నిరసనగా ధర్నా చేసింది. ఒక పెద్ద సభ కూడా పెట్టింది. అక్కడ మాట్లాడిన ఒక అమ్మాయి మొత్తం జెన్జీల మైండ్ సెట్ ఎలా ఉంటుందో తన పవర్ఫుల్ స్పీచ్తో చెప్పింది. అది కూడా ఆ అమ్మాయి ఇంట్లో బీజేపీ వాళ్ళు ఉంటారంట. కేటీఆర్ ముందు మా ఇంట్లో బీజేపీ వాళ్ళు ఉంటారు అని చెప్పి చెప్తూనే ఏం చెప్పిందో చూడండి. Narendra Modi, this is for you. Shame on you. You talk about democracy so much. Where is democracy? Who gave you the right to take Sonam Wangchuk away? Sonam Wangchuk ni etla తీసుకెళ్తారు? Where is democracy? ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు డెమోక్రసీ అని చెప్పి. మన కంట్రీలో డెమోక్రసీ ఎప్పుడో చచ్చిపోయింది. అవునా కాదా? ఏమంటారు? This is about student rights. బేసిక్ ఫండమెంటల్ రైట్స్. నేను లిటరల్లీ చెప్తున్నా, మా ఫ్యామిలీలు అందరు బీజేపీ సపోర్టే, కానీ ఐ డోంట్ గివ్ అప్.